ఒకరు గెలుపు కోసం రాజకీయాలు చేస్తారు, మరొకరు చరిత్ర మార్చడం కోసం పాలిటిక్స్లోకి వస్తారు. గ్రేట్ లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పవర్, ఇట్స్ అబౌట్ ఎంపవర్మెంట్. తెలంగాణ రాజకీయాల్లో ఓ వైబ్రెంట్ బ్రాండ్, యూత్ ఐకాన్ కల్వకుంట్ల తారక రామారావు. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. సింపుల్గా చెప్పాలంటే హీ ఈస్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ క్లాసెస్. అటు గ్లోబల్ సమిట్స్లో ఇంగ్లీష్తో మంత్రముగ్ధులను చేస్తారు, ఇటు మైక్ పట్టుకుంటే తెలంగాణ యాసతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు. 2026 జూలై 24 నాటికి కేటీఆర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోనున్నారు. 50 ఏళ్ల వయసు, 20 ఏళ్ల రాజకీయ ప్రయాణం. కేటీఆర్ కామన్ మ్యాన్ నుంచి పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు ఇప్పుడు ఒలుక్కేద్దాం. జూలై 24న తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ఇంట పుట్టిన ఆ పిల్లోడే ఇప్పుడు బీఆర్ఎస్ని నడిపిస్తున్నాడు. రాజకీయ కుటుంబమే అయినా చదువు విషయంలో కేటీఆర్ రూటే సపరేటు. నిజామాబాద్, కరీంనగర్లలో ఆయన స్కూలింగ్ పూర్తి చేశారు. తర్వాత గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆ రోజుల్లో కేటీఆర్కు క్రికెట్ అంటే పిచ్చుండేది. ఆయన మంచి ఆల్రౌండర్. కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడేవారని కేటీఆర్ ఫ్రెండ్స్ చెబుతూ ఉంటారు. పూణే యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసి ఆ తర్వాత అమెరికా బాట పట్టారు. సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి కేటీఆర్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ పట్టా తీసుకున్నారు. కేవలం డిగ్రీలతో ఆగలేదు. కేటీఆర్ అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. కేసీఆర్ కొడుకు అనే గుర్తింపుతో కాకుండా ఓ సాధారణ యువకుడిలా ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. ఇన్టెక్ అనే ఐటీ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్గా దాదాపు 3-4 ఏళ్లు పనిచేసి కార్పొరేట్ సెక్టర్లోని టెక్నిక్స్ స్వయంగా నేర్చుకున్నారు. అది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి పడుతున్న టైం. తండ్రి కేసీఆర్ పిలుపు, స్వరాష్ట్ర కాంక్షతో రగులుతున్న తెలంగాణ ప్రజలు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పీక్స్లో ఉండగా కేటీఆర్ తన రూట్ మార్చుకున్నారు. లక్షల డాలర్ల సంపాదన, లగ్జరీ లైఫ్ ఇవన్నీ వదిలేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సొంత గడ్డ మీదకొచ్చారు. తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేశారు. తండ్రి అడుగుజాలల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాడు. 2010లో స్వరాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన ఏ రోజు ఎమ్మెల్యేగా ఓడిపోలేదు. వరుసగా సిరిసిల్ల నుంచే 5 సార్లు బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. రైల్ రోకోలు, ధర్నాలు, అరెస్టులు దేనికి కేటీఆర్ బెదరలేదు. 2014లో తెలంగాణ వచ్చే నాటికి ఆయన అంతగా రాజకీయాలు నేర్చుకోలేదు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు చాలా నేర్పింది. కేటీఆర్ సభల్లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూలో ఈజీగా మాట్లాడేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఆయనకు అంటూ ఓ స్టైల్ ఉంది. కేటీఆర్ డేటా చూపించి మరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆయన పనిచేసిన మున్సిపల్, పరిపాలన అండ్ పట్టణాభివృద్ధి శాఖ, గనుల అండ్ భూగర్భ వనరులు, ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖల్లోని అంశాలపై మంచి పట్టుంది. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ఐటీ రంగానికి కొత్త రంగులు దిద్దారు. ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ హబ్గా టీ హబ్ను తీర్చిదిద్దారు. దావోస్ వేదికగా ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు రప్పించారు. టీఎస్, ఐపాస్ వంటి సింగిల్ విండో విధానాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో కేటీఆర్దే కీ రోల్. టీఆర్ఎస్గా ఉన్నప్పుడు పార్టీ ఫామ్లో ఉండేది. ఎప్పుడైతే పేరు మారిందో ఫామ్ కోల్పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమే కాదు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఇన్సల్ట్ చేశారు. పార్టీ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. దీంతో అందరూ ఆ పార్టీ పని అయిపోయిందనుకున్నారు. అప్పటి వరకు అధికార పార్టీలో అడ్మినిస్ట్రేషన్కే పరిమితమైన కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేటీఆర్ బీఆర్ఎస్కి కమ్బ్యాక్ ఇచ్చారు.
కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి రాకున్నా కృష్ణార్జునుల ఓ పక్క హరీష్ రావు మరో పక్క కేటీఆర్ పార్టీని నడుపుతున్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. హెచ్సియు భూములు, మూసీ బాధితులు, కొడంగల్ రైతుల ఇష్యూలతో కేటీఆర్ బీఆర్ఎస్కు మళ్ళీ ప్రాణం పోశారు. సోషల్ మీడియాతో జనంలోకి వెళ్లడం కేటీఆర్ ఎక్స్పర్ట్. క్యాడర్ను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడంలో కేటీఆర్దే కీ రోల్. టీఆర్ఎస్గా ఉన్నప్పుడు పార్టీ ఫామ్లో ఉండేది. ఎప్పుడైతే పేరు మారిందో ఫామ్ కోల్పోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమే కాదు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఇన్సల్ట్ చేశారు. పార్టీ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. దీంతో అందరూ ఆ పార్టీ పని అయిపోయిందనుకున్నారు. అప్పటి వరకు అధికార పార్టీలో అడ్మినిస్ట్రేషన్కే పరిమితమైన కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నారు. నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేటీఆర్ బీఆర్ఎస్కి కమ్బ్యాక్ ఇచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి ప్రజల్లోకి రాకున్నా కృష్ణార్జునుల ఓ పక్క హరీష్ రావు మరో పక్క కేటీఆర్ పార్టీని నడుపుతున్నారు. సోషల్ మీడియా నుండి గ్రౌండ్ లెవెల్ వరకు పార్టీకి పెద్దన్నలా నిలిచారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ స్టైల్ ఒక్కటే, ఫైర్ అండ్ యాక్షన్. 50 ఏళ్ళు అంటే సంఖ్య కాదు, జీవితకాలపు అనుభవం. సాధారణంగా నాయకులు పుట్టినరోజులంటే ఫ్లెక్సీలు, హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. కానీ కేటీఆర్ ఆలోచన ఎప్పుడూ డిఫరెంట్. తన 50వ పుట్టినరోజు సందర్భంగా 50 మంది పేద విద్యార్థుల ఉన్నత చదువుల ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. అంతేకాదు, పేపర్ లీక్స్పై ఢిల్లీలో సీజేపీ చేస్తున్న నిరసనలో చాలామంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. కేటీఆర్ పుట్టినరోజు సంబరాలకు దూరంగా ఉంటూ ఢిల్లీ ఆందోళనకారులకు మద్దతు తెలియజేస్తూ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొంటానని చెప్పారు. గిఫ్టే స్మైల్ కింద అంబులెన్స్లు, వికలాంగులకు వాహనాలు అందించిన కేటీఆర్ ఈసారి విద్యార్థుల చదువు బాధ్యత తీసుకొని మానవత్వాన్ని చాటుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కేటీఆర్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ విజన్, క్లారిటీ, కెపాసిటీ కలిగిన నాయకుడిగా ముందుకు సాగుతున్న కల్వకుంట్ల తారక రామారావుకు RTV తరపున 58th బర్త్డే విషెస్. నాయకుడికి వయసు అనేది ఒక నంబర్ మాత్రమే. ఆయన ఆలోచనలు, ఆశయాలు ఎప్పటికీ యంగ్ అండ్ డైనమిక్. హ్యాపీ 58th బర్త్డే టు కేటీఆర్.